హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక బ్యాంగిల్ డిజైన్ వేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. 25 లైన్స్ అయితే థ్రెడ్ తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్ను తీసుకుని ఈ విధంగా అయితే బ్యాంగిల్ మొత్తం చుడుతున్నాను. ఈ బ్యాంగిల్ అంతా నీట్గా చుట్టుకోవాలండి. కొంచెం క్రాస్గా పెట్టి చుట్టాలి థ్రెడ్ని అయితే. చూడండి, ఈ విధంగా చుట్టుకోవాలి. చుట్టిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అయితే కట్ చేసి పెట్టి గమ్ పెట్టేసుకోవాలండి. ఈ విధంగా గమ్ పెట్టేసి లోపల సైడ్ పెట్టుకోవాలండి థ్రెడ్ను. ఇలా పెట్టిన తర్వాత కొంచెం సేపు ఆరబెట్టాలి. ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి బ్యాంగిల్ ఎలా ఉందనేది. చూడండి, ఈ విధంగా మొత్తం నీట్గా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కుందన్స్ పెడుతున్నానండి. ఇక్కడ నేను కుందన్స్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అయితే నేను గమ్ అయితే పెడుతున్నానండి. పెట్టిన తర్వాత కుందన్స్ ఏమో రెడ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. హాఫ్ మూన్ కుందన్స్ తీసుకున్నానండి, గ్రీన్ కలర్. ఇప్పుడు వీటిని పెట్టి నేను డిజైన్ అయితే తయారు చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒకటి డ్రాప్ షేప్ కుందన్ పెట్టాలి. ఇప్పుడు దీనికి ఇక్కడ నేను కుందన్స్ పెట్టుకోవడానికని ఒక పెన్ తీసుకున్నానండి. దానికైతే గమ్ అప్లై చేస్తున్నాను. గమ్ పెట్టేస్తే కుందన్స్ ఈజీగా తీసుకోవచ్చు. తీసుకొని ఈ విధంగా అయితే కుందన్స్ పెట్టుకోవాలండి. ఒక డ్రాప్ షేప్ కుందన్, ఒక హాఫ్ మూన్ కుందన్ పెట్టాలి. తర్వాత వచ్చేసి నేను వైట్ కలర్ కుందన్ 3 mm తీసుకున్నానండి, రౌండ్ షేప్ ఇది తీసుకొని దీని తర్వాత అయితే పెడుతున్నాను. ఈ కుందన్స్ తర్వాత పెట్టాలండి. ఒకటే కుందన్ పెట్టాలి. తర్వాత మళ్ళీ డ్రాప్ షేప్ తీసుకోవాలండి. మళ్ళీ హాఫ్ మూన్ కుందన్ పెట్టాలి. ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం పెట్టుకోవాలండి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో బ్యాంగిల్ మొత్తం కంటిన్యూ చేయాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది బ్యాంగిల్ అయితే. మీకు ఇందులో ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. మీకైతే నేను డైలీ వీడియోస్ అయితే పెడుతుంటానండి. చూడండి, బ్యాంగిల్సే కాకుండా రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, ఇంకా వేరే శారీ కుచ్చులు అవన్నీ పెడుతుంటానండి. చూడండి అన్ని వీడియోస్ అయితే. మీకు ఇంకేమైనా బ్యాంగిల్ డిజైన్ కావాలి అంటే చెప్పండి, కామెంట్లో కామెంట్ చేయండి, చేసి పెడతాను వీడియోస్ అయితే. చూడండి, ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ అంతా కుందన్స్ అయితే నీట్గా పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒకటి బ్యాంగిల్ చూపించాను కదా, ఇంకొకటేమో షార్ట్లో పెట్టానండి. 2 బ్యాంగిల్స్ కలిపి నేను చూపిస్తాను. ఈ బ్యాంగిల్స్ మొత్తం తయారు చేసిన తర్వాత ఆరబెట్టుకోవాలండి. బ్యాంగిల్స్ అయితే వాటర్లో తడిపోద్దండి. చూడండి ఎంత నీట్గా వచ్చినాయి బ్యాంగిల్స్ అయితే. చాలా బాగున్నాయి కదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.